గర్భవతులు అసలు టీకాలు వేసుకోవాలా వద్దా? హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అసలు వ్యాక్సిన్స్ తీసుకోవాలా వద్దా అని చాలామంది గర్భవతులకి ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో లైవ్ వ్యాక్సిన్స్, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ప్రెగ్నెన్సీలో లైవ్ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోరాదు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కొన్ని స్పెసిఫిక్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అసలు వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకోవాలి? పిల్లలు పుట్టిన తర్వాత మొదటి 6 నెలల్లో వాళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో తల్లి మావి నుంచి ఏవైతే యాంటీబాడీస్ వస్తాయో వాటి వల్ల వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఫైట్ చేయడానికి వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ లైవ్ వ్యాక్సిన్స్ అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని, జాపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఇలాంటివి మాత్రం ప్రెగ్నెన్సీలో తీసుకోవడానికి వీలుగా ఉండదు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారము టెటనస్ టాక్సాయిడ్ అని ఒక వ్యాక్సిన్ ఇస్తారు గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారము. ఇది గవర్నమెంట్లో మొదట 3 డోసులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 డోసులు. ఒకటి 5వ నెల తర్వాత, ఇంకొకటి ఒక 4 వారాలు. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి ఒక 4 వారాల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వచ్చు. దీంతో పాటు టీడాప్ అని వ్యాక్సిన్ కూడా ఇస్తాం, అంటే టెటనస్, డిఫ్తీరియా అండ్ ఏసెల్యులర్ పర్టుసిస్ అనేది. ఇది టెటనస్తో పాటు డిఫ్తీరియా అండ్ వూపింగ్ కాఫ్ పర్టుసిస్ అంటాము, దానికి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది అరౌండ్ 28 to 36 వీక్స్కి తీసుకుంటాము. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈ ఫ్లూ, ఈ కోల్డ్ దాని నుంచి ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్. సో ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇస్తాము. సో ఈ 3 వ్యాక్సిన్స్ అనేది ప్రెగ్నెన్సీలో నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. సో వ్యాక్సిన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతాం. బేసిక్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైల్డ్గా జ్వరం రావడము, వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొంచెం పెయిన్ ఉండడము, ఆ మజిల్ సోర్నెస్ ఉండడము, ఇది క్వైట్ కామన్. వెరీ రేర్గా అలర్జీ, అంటే ఆ వ్యాక్సిన్స్కి అలర్జీ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ అది చాలా రేర్. సో ప్రెగ్నెన్సీలో ఈ 3 వ్యాక్సిన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ టీకాల వల్ల మనమే కాదు, మన పిల్లలకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ టీకాలు తప్పకుండా తీసుకోవాలి. థ్యాంక్ యూ.